ప్రెజెంట్ మన జీవితంలో ఎలక్ట్రిక్ పవర్ ఒక భాగం అయిపోయింది. ఒక గంట సేపు పవర్ కట్ అయితే ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి. అదే ఒక రోజు మొత్తం పవర్ కట్ అయితే ఎలా ఉంటుంది? సో ఇంత ఇంపార్టెంట్ అయినా ఈ పవర్కి మనం ఎవ్రీ మంత్ బిల్ పే చేస్తూ ఉంటాం. ఒకవేళ బిల్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే తప్పని పరిస్థితి కాబట్టి పే చేస్తాం. అయితే ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ పవర్ మొత్తం వైర్స్ లేకుండా మన వరకు వస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తే ఎలా ఉంటుంది? అంటే ₹1 కూడా పే చేయకుండా పవర్ని వైర్లెస్గా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? మనం రోడ్డుపై నడుస్తూ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్గా ఛార్జింగ్ అయిపోయింది, కానీ ఆ ఫోన్ మన చేతిలో ఉంటూనే రీఛార్జ్ అవుతుంటుంది. అంటే ఎలాంటి పవర్ కనెక్షన్ లేకుండా ఫోన్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ కార్లో వెళ్తుంటే దాని ఛార్జింగ్ కూడా అయిపోయింది, కానీ ఆ కార్ని ఎక్కడ స్టాప్ చేయకుండా ఆ కార్ని ఛార్జ్ చేయవచ్చు. సో ఇలా మనం యూజ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ డివైస్ కూడా వైర్స్ లేకుండా పనిచేస్తూ ఉంటాయి. అది కూడా ఎలాంటి అమౌంట్ పే చేయకుండా పనిచేస్తూ ఉంటాయి. సో ఇదంతా వినడానికి ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా, కానీ ఈ ఐడియా ఇప్పుడుది కాదు. 1890s ఒక మేధావి బుర్రలో వచ్చిన ఐడియా ఇది. అతని పేరే నికోలా టెస్లా. నికోలా టెస్లాకి ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. అదేంటంటే ఈ ప్రపంచం మొత్తానికి ఫ్రీగా పవర్ని సప్లై చేయాలి, అది కూడా ఎలాంటి వైర్స్ని యూజ్ చేయకుండా. ఇతను చూడడానికి ఒక నార్మల్ కామన్ మ్యాన్లా కనిపిస్తాడు, కానీ ఇతని బుర్రలో ప్రపంచాన్ని మార్చేసే ఐడియాస్ ఉంటాయి. ఇతని బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే ఎలాంటి కాలిక్యులేషన్ అయినా తన బ్రెయిన్లోనే చేస్తుంటాడు. అంటే నాన్నక ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ ఎలా థింక్ చేస్తాడో అలాంటి థింకింగ్ చేస్తుంటాడు, కానీ అది మూవీ, ఇది మాత్రం రియల్ లైఫ్. సో ఈరోజు వీడియోలో ఈ వైర్లెస్ పవర్ కోసం ఫుల్గా తెలుసుకుందాం. అంటే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది, ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు అతను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు, అసలు వైర్లెస్ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఈ ప్రాజెక్ట్ వెనుకున్న సైన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నికోలా టెస్లా చిన్నతనంలో ఒక వాటర్ వీల్ని పట్టుకొని ఒక నది స్ట్రీమ్ దగ్గర పెట్టాడు. అయితే వాటర్ వీల్కి తగిలి వీల్ టర్న్ అవుతుంది. మనమైతే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం, దీంట్లో ఏముందిలే అని. కానీ టెస్లా మాత్రం అలా థింక్ చేయకుండా దాన్ని బాగా చూస్తూ ఉన్నాడు. అయితే వాటర్ వీల్కి క్రింద భాగంలో మాత్రమే తగులుతుంది. అయితే క్రింద భాగం మాత్రమే కదలాలి కదా, వీల్ మొత్తం ఎలా టర్న్ అవుతుంది అనే డౌట్ వచ్చింది. సో వాటర్ ఫోర్స్ వీల్ క్రింద భాగంలో యాక్ట్ అవుతుంది, కానీ ఏదో కనిపించిన ఫోర్స్ వీల్ మొత్తాన్ని రొటేట్ చేస్తుంది అని టెస్లా థింక్ చేశాడు. సో ఈ క్వశ్చన్ అతని బ్రెయిన్లో అలానే ఉండిపోయింది. ఇదే థాట్స్ అతన్ని ఇన్విజిబుల్ ఫోర్సెస్ గురించి స్టడీ చేసేలా చేశాయి. వీటిలో చాలా ఆసక్తికరంగా స్టడీ చేసిన ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో వీటి కోసం స్టడీ చేసిన తర్వాత ఈ నేచర్లో కనిపించే ఫోర్సెస్ కాకుండా కనిపించిన ఫోర్సెస్ కూడా ఉంటాయి అని తెలుసుకున్నాడు. అంటే కనిపించిన ఫోర్సెస్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని కూడా మూవ్ అయ్యేలా చేయగలం అని తెలుసుకున్నాడు. ఇదే ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని ఒక ఇండక్షన్ మోటార్ని కనిపెట్టాడు. ఈ మోటార్లో స్టాటర్ అలాగే రోటర్ అనే 2 పార్ట్స్ ఉంటాయి, కానీ 2 పార్ట్స్ మధ్య ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ ఉండదు. దీంట్లో స్టాటర్కి పవర్ని సప్లై చేస్తే రోటర్ టర్న్ అవుతుంది, కానీ స్టాటర్కి రోటర్కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఫ్యాన్స్, ఫ్రిడ్జెస్, గ్రైండర్స్, ఎలివేటర్స్ ఇలా చాలా వాటిలో అతను కనిపెట్టిన ఇండక్షన్ మోటార్నే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ తాగిపోలేదు, ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత మరొకటి, ఇలా ఏదో ఒకటి డిస్కవర్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఒకరోజు తన ల్యాబ్లో హై వోల్టేజ్ పవర్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అయితే సడన్గా ఆ ల్యాబ్లో ఉన్న ఒక లైట్ ఎలాంటి కనెక్షన్స్ లేకుండా వెలిగింది. అంటే ఎటువంటి పవర్ సప్లై ఇవ్వకుండా, అలాగే ఎలాంటి బ్యాటరీ కనెక్షన్ లేకుండా ఆ లైట్ ఆన్ అయింది. మనమైతే ఏదో భూతం వచ్చిందని భయపడతాం, కానీ తను మాత్రం ఆ లైట్ వెలగడం చూసి చాలా షాక్ అయ్యి అలానే ఉండిపోయాడు. అసలు ఇది ఎలా వెలిగింది, నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్కి దీనికి ఏదైనా సంబంధం ఉందా, అసలు ఎలా ఆన్ అయింది అని బాగా థింక్ చేసిన తర్వాత ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అతను చేసిన ఎక్స్పెరిమెంట్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కారణంగా ఆ లైట్ ఆన్ అయింది. అంటే గాల్లో కనిపించకుండా స్ప్రెడ్ అవుతూ లైట్ వరకు రీచ్ అయ్యి లైట్ని ఆన్ అయ్యేలా చేసింది. సో ఇక్కడే వైర్లెస్ పవర్ అనే ఐడియా స్టార్ట్ అయింది. అయితే ఈ పవర్ ఎంతవరకు రీచ్ అవ్వగలదు అని తెలుసుకోవడం కోసం 1899లో ఒక పెద్ద టెస్లా కాయిల్ని క్రియేట్ చేశాడు. ఈ కాయిల్ నుండి చాలా పవర్ఫుల్గా స్పార్క్స్ వస్తూ ఉంటాయి. అంటే మెరుపులు వస్తున్నప్పుడు చూడడానికి ఎలా ఉంటుందో అలాంటి స్పార్క్స్ వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క స్పార్క్ లెంత్ 40 మీటర్స్ ఉంటుంది. సో ఇలాంటి పెద్ద ఎక్స్పెరిమెంట్ని అప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా చేయలేదు, అలాగే చేయటానికి డేర్ కూడా చేయలేదు. కానీ ఇతను మాత్రం చాలా డేర్ చేసి అంత పెద్ద టెస్లా కాయిల్ని క్రియేట్ చేశాడు. అయితే ఈ కాయిల్కి కొన్ని మైల్స్ దూరంలో ఒక సెన్సిటివ్ రిసీవర్ని ప్లేస్ చేసి ఈ టెస్లా కాయిల్ ద్వారా హై వోల్టేజ్ పవర్ని ఎర్త్లోకి పంపించాడు. సో ఇది మొత్తం చేస్తుంది ఓన్లీ క్లారిటీ కోసం మాత్రమే. అంటే నిజంగా వైర్స్ లేకుండా పవర్ని సెండ్ చేయగలమా లేదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్ని కండక్ట్ చేశాడు.
అయితే ఇలా పవర్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ టవర్కి కొన్ని మైల్స్ దూరంలో ఉన్న రిసీవర్ రియాక్ట్ అయ్యింది. సో ఆ రిసీవర్ రెస్పాండ్ అవడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే అక్కడే ఒక విషయాన్ని కన్క్లూడ్ చేశాడు. అదేంటంటే మన ఎర్త్ కేవలం మట్టి రాళ్ళు మాత్రమే కాదు, ఇది కరెంట్ని పాస్ చేయగలిగే ఒక పెద్ద కండక్టర్ అని టెస్లా భావించాడు. సో ఒకవేళ ఈ ఎర్త్లోనికి సరైన ఫ్రీక్వెన్సీతో పవర్ని ఇంజెక్ట్ చేసామంటే అది చాలా మైల్స్ వరకు ట్రావెల్ చేస్తుంది అని టెస్లా భావించాడు. తను సైంటిఫిక్గా నమ్మింది 3 వాటిని మాత్రమే. ఒకటి రిజొనెన్స్, అండ్ మరొకటి ఎర్త్ ఒక పెద్ద కండక్టర్ అంటే కాపర్ వైర్ లాంటిది, అండ్ మరొకటి స్టాండింగ్ వేవ్స్. ఈ 3 సైంటిఫిక్ రీజన్స్ని చాలా గట్టిగా నమ్మి ఈ వైర్లెస్ పవర్ని చేద్దామనుకున్నాడు. సో ఈ 3 రీజన్స్ వైర్లెస్ పవర్కి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. మనం సౌండ్ వేవ్స్ గురించి అండ్ ఎనర్జీ వేవ్స్ గురించి వినే ఉంటాం. ఆల్మోస్ట్ ప్రతి ఎనర్జీ కూడా ఈ వేవ్స్ రూపంలోనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ వేవ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి. సో దీంట్లో ఒక ఆసిలేషన్ని ఒక సైకిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉయ్యాలు ఊగుతూ ఉన్నప్పుడు ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. సో ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే ప్లేస్కి వస్తే దాన్ని మనం ఒక ఆసిలేషన్ అంటాం. సో ఇలాంటి ఆసిలేషన్స్ ఒక సెకండ్లో ఎన్ని కంప్లీట్ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెకండ్లో 10 ఆసిలేషన్స్ కంప్లీట్ అయితే దాని ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్ అంటాం. ఒకవేళ 50 ఆసిలేషన్స్ కంప్లీట్ అయితే అప్పుడు దాన్ని 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇలా ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో వాటికి ఉండే ఫ్రీక్వెన్సీనే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటాం. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గ్లాస్కి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే గుడిలో ఉండే గంటకి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇలా ప్రతి వాటికి కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెల్ని చూద్దాం. దీని సెంటర్లో ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని క్లాపర్ అంటాం. ఆ క్లాపర్ వెళ్ళి అది ఎక్కడ హిట్ చేయాలో అక్కడే హిట్ చేస్తుంది. దానివల్ల బెల్ నుండి వచ్చే సౌండ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అది సెంటర్లో కాకుండా ఇంకా ఏ ప్లేస్లో హిట్ చేసినా అంతగా సౌండ్ రాదు. సో మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీతో ఎనర్జీని ఇస్తామో ఆ ఫ్రీక్వెన్సీకి ఆ ఆబ్జెక్ట్ చాలా ఎఫిషియెంట్గా రియాక్ట్ అవుతుంది. అందుకే బెల్ సౌండ్ లౌడ్గా వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉయ్యాలు ఊగుతూ ఉన్నప్పుడు దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేసి మరొక ఆసిలేషన్ చేయడానికి రెడీగా ఉంటుందో ఆ టైంలో మనం కొంచెం పవర్ నుంచి పుష్ చేసినా అది బాగా రియాక్ట్ అయ్యి మరికొంచెం ఎత్తుగా మూవ్ అవుతుంది. అదే ఒకవేళ దాని ఆసిలేషన్ కంప్లీట్ అవ్వకముందే దాన్ని మనం పుష్ చేయడానికి ట్రై చేస్తే, అంటే దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలని పవర్ని ఇస్తే దాని స్పీడ్ తగ్గిపోయి వంకర టెంకరగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని చూడండి. దీంట్లో ఒక దాన్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సేమ్ సైజులో ఉండేది కూడా వైబ్రేట్ అవుతుంది. అంటే సేమ్ సైజులో ఉన్నవి సేమ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి. అందుకే ఒక దాన్ని వైబ్రేట్ చేస్తే దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేది కూడా ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతుంది. సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏ ఫ్రీక్వెన్సీకి అయితే రెస్పాండ్ అవుతాయో ఆ ఫ్రీక్వెన్సీనే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీతో ఎనర్జీని ఇస్తామో సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉండే మరొక ఆబ్జెక్ట్ కూడా వాటికి రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ని మనం రిజోనెన్స్ అంటాం. అయితే టెస్లా చేసిన వైర్లెస్ పవర్కి దీనికి సంబంధం ఏంటి అంటే, మన ఎర్త్కి కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనం ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తూ ఎర్త్కి పవర్ని సప్లై చేసామంటే మన ఎర్త్ వాటికి రియాక్ట్ అవుతూ పవర్ని చాలా లాంగ్ వరకు ట్రావెల్ చేస్తుంది. అంటే పవర్ని వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయడంలో ఎర్త్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ని చాలా లాంగ్ వరకు ట్రావెల్ చేయగలదు అని టెస్లా భావించాడు. దానికోసం తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్కి చాలా లాంగ్లో ఒక సెన్సిటివ్ రిసీవర్ని ప్లేస్ చేసి ఎర్త్ వైబ్రేషన్స్ని రికార్డ్ చేశాడు. సో సక్సెస్ఫుల్గా అంతవరకు ఈ ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ పాస్ అయ్యాయి. సో ఇక్కడ పవర్ని ట్రాన్స్ఫర్ చేసే టెస్లా కాయిల్ యొక్క ఫ్రీక్వెన్సీ, అలాగే మన ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ, అలాగే ఈ రిసీవర్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ 3 ఫ్రీక్వెన్సీలు కూడా ఒకేలా ఉంటే పవర్ని మనం వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో అందుకే ఈ రిజోనెన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎర్త్ ఒక బెస్ట్ కండక్టర్ అని టెస్లా భావించాడు. అంటే నార్మల్ మరి ఎలా అయితే కరెంట్ని పాస్ చేస్తుందో అలానే ఎర్త్ కూడా ఈ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అని టెస్లా భావించాడు. అండ్ నెక్స్ట్, స్టాండింగ్ వేవ్స్. దీనికోసం కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పర్సన్ రోప్ని పట్టుకొని ఒకసారి వేవ్ క్రియేట్ అయ్యేలా మూవ్ చేస్తాడు. సో అదే వేవ్ ఎండ్ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి ఇతని వరకు రీచ్ అవుతుంది. మళ్ళీ ఈ పర్సన్ నుండి వేవ్ మూవ్ అవుతూ ఎండ్ వరకు రీచ్ అవుతుంది. అలాగే మళ్ళీ చివరి నుండి పర్సన్ వరకు వస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్ ఒక్కసారి మాత్రమే రోప్ని మూవ్ చేసి వేవ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. కానీ క్రియేట్ అయిన వేవ్ మాత్రం ఒక లూప్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కాన్స్టెంట్గా మూవ్ అయ్యే వేవ్స్ని స్టాండింగ్ వేవ్స్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, టెస్లా కాయిల్ క్రియేట్ చేసిన ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ వేవ్స్ రూపంలో ఎర్త్ మొత్తానికి రీచ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతూ టెస్లా కాయిల్ వరకు రీచ్ అవుతాయి. మళ్ళీ ఈ కాయిల్ నుండి సేమ్ వేవ్స్ అనేవి ఎర్త్ మొత్తానికి రీచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ కాయిల్ వరకు వస్తుంటాయి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మన ఎర్త్లో పాస్ అవుతున్న ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ ఒక లూప్లో మూవ్ అవుతూ ఉంటాయి.
సో అలా మూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే మన ఎర్త్ మొత్తం ఎలక్ట్రికల్గా యాక్టివ్లో ఉంటుంది. అప్పుడు ఎర్త్పై ఏ ప్లేస్ నుండి అయినా సరే పవర్ని మనం తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ ఇంకా ముందుకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటివరకు నేను ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ అని చాలాసార్లు యూజ్ చేశాను. అసలు ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ అంటే ఏంటి? మనం ఆల్టర్నేట్ కరెంట్ యొక్క గ్రాఫ్ని చూస్తే ఇలా ఉంటుంది, అంటే ఏసీ కరెంట్ యొక్క గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంది? వేవ్స్లో ఉంది. అంటే ఏసీ కరెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఉయ్యాలు ఎలా అయితే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుందో అలాగే ఏసీ కరెంట్ కూడా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి, మళ్ళీ ఆ పాయింట్ నుండి ముందు పాయింట్కి, మళ్ళీ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆసిలేట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా మిషన్స్ నుండి వచ్చే సౌండ్ని వైబ్రేషన్స్ అంటాం. కానీ ఎలక్ట్రికల్ పరంగా చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ని ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ అంటాం. సో ఈ వైబ్రేషన్స్ మన ఎర్త్ మొత్తానికి రీచ్ అవుతాయి. అది కూడా ఎప్పుడు? మనం సరైన ఫ్రీక్వెన్సీతో ఎర్త్కి పవర్ని ఇంజెక్ట్ చేస్తేనే ఆ పవర్ మొత్తం ఎర్త్ మొత్తానికి రీచ్ అవుతుంది. నార్మల్గా ఏసీ పవర్ పాస్ అవ్వాలంటే ఒక కంప్లీట్ సర్క్యూట్ ఉండాలి. అంటే పవర్ పాస్ అవటం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో అదే పాయింట్కి మళ్ళీ పవర్ రీచ్ అవ్వాలి. అంటే ఫేస్ వైర్ అండ్ ఒక న్యూట్రల్ వైర్ ఉండాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మన అట్మాస్ఫియర్ని ఫేస్ వైర్గా యూజ్ చేశారు, ఎర్త్ని న్యూట్రల్గా యూజ్ చేశారు. సో టెస్లా యూజ్ చేసిన టవర్ చాలా పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ వేవ్స్ ఎయిర్లో పాస్ అవుతూ రిసీవర్ వరకు చేరుకుంటాయి. అంటే రేడియో వేవ్స్ ఎలా అయితే పాస్ అవుతాయో అలానే ఈ వేవ్స్ కూడా రిసీవర్ వరకు పాస్ అవుతూ ఉంటాయి. సో ఆ వేవ్స్ యొక్క ఎనర్జీ రిసీవర్ దగ్గర ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్లో కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే ఎలక్ట్రిక్ పవర్. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలంటే సర్క్యూట్ కంప్లీట్గా క్లోజ్ అయి ఉండాలి. అంటే మన రిసీవర్ ఖచ్చితంగా ఎర్త్ కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. మరి టెస్లా కాయిల్ నుండి కూడా ఎర్త్లోనికి పవర్ని పాస్ చేస్తున్నాం కదా, అది ఎందుకు అంటే మన ఎర్త్ని ఎలక్ట్రికల్గా యాక్టివ్గా ఉంచడం కోసం మాత్రమే మన ఎర్త్లోని కూడా పవర్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. సో అప్పుడే మన ఎర్త్ మొత్తం ఎలక్ట్రికల్గా యాక్టివ్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీకి రిసీవర్ ఫ్రీక్వెన్సీ అండ్ టవర్ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి పవర్ ఈజీగా ఎర్త్ నుండి ఫ్లో అవుతుంది. అయితే రిసీవర్ వరకు వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రిక్ పవర్ని ఎలా క్రియేట్ చేస్తాయి? సింపుల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్రెడీ వీటి కోసం మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. మోటార్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇదే ప్రిన్సిపల్స్తో ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేలా చేయగలం. అంటే ఎలక్ట్రాన్స్ వైర్లో బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో టెస్లా ఎలా అయితే అనుకున్నాడో అన్నీ పర్ఫెక్ట్గానే అనిపించాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యకి తీసుకురావాలి. దానికోసం తనకి అమౌంట్ కావాలి. అయితే అప్పట్లో మోర్గన్ అనే బిజినెస్ మ్యాన్ ఎవరైతే వైర్లెస్గా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారో అలాంటి వారి కోసం చూస్తున్నాడు. సో అతనికి ఏం కావాలో అది టెస్లా చేస్తానని చెప్పాడు. దాంతో మోర్గన్ టెస్లాకి ఫండ్స్ ఇచ్చేవాడు. సో ఇతను ఇచ్చిన ఫండ్స్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద టెస్లా టవర్ని క్రియేట్ చేశాడు. సో ఈ ప్రాజెక్ట్ అవుతున్న టైంలో టెస్లాకి మరొక షాక్ తగిలింది. ఆ టైంలోనే మార్కోని అనే సైంటిస్ట్ ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ని తయారు చేశాడు. అది కూడా చాలా తక్కువ టైంలో అలాగే తక్కువ అమౌంట్తో. అప్పుడు మోర్గన్ వచ్చి టెస్లాని క్వశ్చన్ చేశాడు. అతనేమో చాలా తక్కువ టైంలో తక్కువ అమౌంట్తో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు. మీరేమో ఇంకా ఫండ్స్ అడుగుతూ ఉన్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేశాడు. అప్పుడే టెస్లా ఇలా చెప్పాడు, ఇది ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు, దీని మెయిన్ థీమ్ ఫ్రీగా వైర్లెస్ పవర్ని ట్రాన్స్ఫర్ చేయటం అని. పవర్ని వైర్లెస్గా అందరికీ ఫ్రీగా ఇస్తే ఇంకా బిజినెస్ ఎలా అవుతుంది అని మోర్గన్ భావించి ఫండ్స్ని ఇంక అక్కడితో స్టాప్ చేశాడు. సో దాంతో ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. అంతేకాకుండా టెస్లా అనుకున్న కొన్ని థియరీస్ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మన ఎర్త్ని ఒక బెస్ట్ కండక్టర్లా టెస్లా అనుకున్నాడు. కానీ మన ఎర్త్ అయితే అంత బెస్ట్ కండక్టర్ కాదు. మన ఎర్త్లో చాలా వరకు పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఉంటాయి. అవన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ చేయకుండా అడ్డుకుంటాయి. ఎలక్ట్రిసిటీ కొంతవరకు పాస్ అవగానే దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎర్త్లో స్టాండింగ్ వేవ్స్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి అని టెస్లా భావించాడు. కానీ ఎర్త్లో స్టాండింగ్ వేవ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవు, చాలా వరకు లాసెస్ ఉంటాయి. ఒకవేళ మన ఎర్త్ మొత్తం ఒక మెటల్ బాల్లో ఉండి ఉంటే అప్పుడు టెస్లా అనుకునే థియరీస్ పాసిబుల్ అయ్యేవి. సో ఇవన్నీ అప్పట్లోనే తెలుసుకోవడానికి అప్పుడంత టెక్నాలజీ లేదు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి సరైన గ్యాడ్జెట్స్ కూడా ఉండేవి కాదు. సో ఇలాంటి కారణాల వల్ల ఈ వైర్లెస్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.